హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ జంతికలు. ఇప్పుడు మనం జంతికలు గుల్లగా రావడానికి పుట్నాల పప్పు కలుపుతున్నాం, అటుకులు కలుపుతున్నాం, ఇంకా మురమురాలు కూడా కలుపుతున్నాం. కానీ మన పెద్దవాళ్ళు ఇవేమీ కలుపకుండా క్రిస్పీగా గుల్లగా చేసేవారండి. మనం చిన్నప్పుడు తినే జంతికలను ఈవెన్ వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేవచ్చండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఈ జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక జల్లెడ తీసుకొని 2 కప్పుల దాకా బియ్యం పిండిని, 1 కప్పు దాకా శనగపిండిని 2:1 రేషియోలో తీసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ దాకా వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులను, 1 టేబుల్ స్పూన్ బటర్ను యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఆనియన్ సీడ్స్ అయినా కలోంజీనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ పౌడర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ వాటర్నే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే హాట్ వాటర్ని కూడా యూజ్ చేయవచ్చు. ఎలా అయినా కూడా ఈ జంతికలు గుల్లగానే వస్తాయండి. ఈ విధంగా పిండి సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ పిండి పైన ఒక వెట్ కాటన్ క్లాత్తో కవర్ చేసుకొని 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కాస్త పిండిని తీసుకుని మురుకులు లేదా జంతికల గొట్టంలోకి వేసుకొని వెట్ క్లాత్ పైన ఈ విధంగా అన్నిటినీ ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కొద్దిసేపు ఫ్రై చేశాక వేరే సైడ్ కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా గుల్లగా ఉండే మన పెద్దవాళ్ళు చేసే సంక్రాంతి స్పెషల్ జంతికలు చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా చేసేవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.